అన్నమాట. మధ్యాహ్నం వ్లాగ్ అయితే వెల్కమ్ అండి అందరికీ. బిర్యానీ చేస్తూ ఉన్నాం అనమాట. బిర్యానీ అయితే ఇందాక వచ్చింది. లే, నా వీడియో రన్ అవుతుంది, ఫోన్ ఇక్కడ మాట్లాడుకో, అలా వెళ్ళిపో. లేవు కాజాలు. కొంచెం మగ్గిందంటే మనకు బిర్యానీ రెడీ. ఇలాగా పెరుగు చట్నీకి అయితే టమాటా ఆనియన్స్ తీసుకుని పెరుగు చట్నీ రెడీ చేసుకుందాం. అందరూ ఖాళీగానే ఉంటారండి, కాకపోతే ఎవరో కూడా వీడియోకి సహకరించారు. నాకు కొంచెం వీడియో చేయండిలా, కొద్ది వీడియో తీయండిలా అంటే అస్సలు తీయరు. మనమే కష్టపడాలి. పెరుగు చట్నీ మా బుడ్డీస్కి ఎంతో ఇష్టమైన పెరుగు చట్నీ. మా బుడ్డీస్ అయితే భలే తింటారండి. ఎక్కువ పెరుగు చట్నీ వేసుకుని బాగా తింటారు. నిన్న ఏమైందంటే స్టోన్లు లాగుతుంటే గోర్లు అవుతే ఒక స్టోన్ అయితే గుచ్చిపోయి చాలా ఇబ్బంది పెట్టేసింది. అమ్మేలారా కొత్తిమీర అట్లా చూడు, చిరాకు కింద కత్తిరింది, అలాగే చిన్న కత్తిరి. కరిగేసింది. నేనేం కోయలా. కొంచెం మగ్గనే, ఒక క్షణం మగ్గితే దింపేయచ్చు. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బొడ్డోళ్ళకి కదా. పెరుగు ప్యాకెట్ ఉంది ఫ్రిడ్జ్లో పట్ట. ఇంకా అందుకని పచ్చిమిరపకాయలు వేయను, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, సాల్ట్. ఇది కొంచెం జ్యూస్ వచ్చేదాకా మెత్తగా నలుపుకుంటే పెరుగు చట్నీ టేస్ట్ వస్తుంది అన్నమాట. చీకటి నుంచి ఉన్నాను నా ఫోన్కి. వీడియో తీయదు కానీ వీడియో చేస్తుంటే మాత్రం పెడతలాగా వచ్చి కూర్చుంటారు. బాగా నలుపు. మీరు చెప్పాలి నాకు. ఈ గుడ్లు వచ్చి పిల్లల్ని తెగెక్కిరిచ్చేస్తున్నాయండి బాబు, ఎక్కువైపోతుంది. అలా అంటే మళ్ళీ డైలాగు పెద్దమ్మ కోపం వచ్చింది అలా అన్న దానికి. ఏమనేసి మా అమ్మ మేము ఒకటే కదా అని అంటే తప్పనలేదు శశి, నువ్వు సాయి అలా అంటుంటేనే ఇది తప్పేంటి, ఒకటేంటి మాట అనకూడదు కదా పెద్దోళ్ళని అని అనలేదు నువ్వు. మరి కిరణ్ గారిని కూడా అనలేదు కదా నువ్వు అలా అనుకున్నావు. నువ్వు అన్నమాట సుజాత గారికి తగిలింది, పెద్దమ్మకి తగిలింది. మేము ఒకటే కదా మీకు ఎందుకు అన్నట్టు అన్నారు. నువ్వు తప్పని లేదనేసి రాత్రి ఫోన్లో ఫీల్ అవుతున్నారు. ఇది వెదిగింది కానీ చిన్న మనస్తత్వమే, పెద్ద మనస్తత్వం అవ్వలా ఇది. దాని గురించి నేను తొందరగా పట్టించుకోను ఒక్కోసారి, కాకపోతే ఒక్కోసారి ఎక్కువ బాధపడాలి. అలాంటప్పుడే కొంచెం పట్టించుకుంటాను. చక్కగానే ఉన్నాను. గొడవ మొత్తం కూడా వీడియో తీయవలసింది. అన్న మాటలో నేను అన్న మాటలు ఇంకా చిన్నగానే అనిపిద్ది. అబ్బో, ఎవరికాళ్ళే గొప్ప అలాగే అనుకుంటారు. వీడియో తీసేసి పైకి ఇంకెందుకు చూసి చేస్తున్నాం మొత్తం వీడియో పైకి చూపించు. మా మావయ్య నన్ను అన్నాడు మాటలో, మా అమ్మని అన్నాడు అనేసి మా అమ్మ దగ్గర కన్ను కొట్టాడంట. మా అమ్మని ఏమనలేనట్టుగా, కానీ అన్నదంతా మా అమ్మనే. పోలే నా తమ్ముడే కదా నన్ను అయ్యమ్మా, అంత చిక్కగా ఉంటే మొత్తం తీసుకుని తినేస్తారు. బాబోయ్, నువ్వు అంత పలసం చేసే కాదు, కొద్ది పెరిగాయి కానీ నీళ్ళే చిరాకింది నాకు. ఏదో పనులు చేయకు నా దగ్గరకు వచ్చి. సరిపోదేటి, తమ్ముడేమో వేసుకోడు, నువ్వు నీ పిల్లలే. నేను వేసుకునేమి మరి ఇంకెందుకు, వాళ్ళిద్దరు ఎంత తాగేస్తారా చూడు వచ్చిన తర్వాత. ఈ చేత్తో వేసుకుని ఉప్పే
అవి 4 నిమిషాలు వచ్చేసింది. అంత వద్దు సగం. ఓకే. మధ్యాహ్నం తీసుకెళ్ళేటప్పుడు నువ్వు బిర్యానీ. మా బిర్యానీ రెడీ అయిపోయింది. పలుకుల్లో కేసరి. చాలు కదిపేకు, తినేసేయండి బిర్యానీ. వచ్చేసాడండి. కూర కట్ట ఏమో అనలేదు ఇంకా. పెరుగు చట్నీ తినేస్తానా? వెంటేస్తాడు. ఇంకెవరిని ఏమో చూడటం. డబ్బాలో చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇంకా లేదండి, 1/2 కేజీ చికెన్ అంతే. అల్లం వెల్లుల్లిపాయ అయిపోయింది. సాయంత్రం అయితే ఆడుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడుకోవడానికి చాలా భయం వేస్తుంది. ఏం చేద్దంటే జస్ట్ కారం, ఉప్పు, కారం, పసుపు వేసుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసేసుకుని 1 గంట వదిలేసుకోవాలట. నేను గంట వదిలి ఓపిక నాకు లేదండి బాబోయ్. ఏది ఒకదాని గురించి ఒకటి ఉంటుంది. ఉప్పు డబ్బా ఉదుకున్నా, కారం డబ్బా ఉదుకున్నా పెట్టాను ఇందాక వీడియో చేయడానికి. ఇందులో కొంచెం నిమ్మరసం పిండుకున్నా చాలా బాగుంటుంది. నాకు నిమ్మరసం లేదు, నేను కొంచెం పెరుగు చేసుకుంటాను. కారం, ఉప్పు, పసుపు. అదేండి శుభ్రం కలిపేసుకుని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. కొంచెం వేసుకుందాం. కారం తెల్లగా చూస్తుంది. కారం అయిపోయి వచ్చింది కదా, ఇంకా దాని గురించి అయితే నేను పెద్ద కారం నాకు పట్టించుకోవట్లేదు. ఎంతో ఉండదు, ఇంకో డబ్బా అవుద్ది అంతే, అయిపోద్ది. ఆడించుకోవాలి మళ్ళీ కారం. మిరపకాయలు ఈ సంవత్సరం దెబ్బేసినాయి, కారం లేదు, తెల్లగా వచ్చేసింది. ఈ సంవత్సరం వాడి దగ్గర కొన్నాం. లావుగా ఉన్న కాయలు వేయించుకున్నాం, దెబ్బ చేసాడు. అదండి, ఈవెన్ కొంచెం మనం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నాకు జీలకర్ర, ధనియాలు అయిపోయాయండి, 2 తీసుకోవాలి. ధనియాలు వేయటానికి ప్లేస్ లేదు. శనగపప్పు, మినపప్పు కలిపేస్తాను అన్నమాట. కొంచెం మనమే పౌడర్ ఆడుకోవడానికి. ధనియాలు, కొంచెం జీలకర్ర పౌడర్ అయితే ఆడుకోవాలన్నమాట. నేను ధనియాలు అయితే తీసుకుంటాను. సాయి, టైం అయిందని చూస్తున్నావా? ఎంత అయింది? మనం వెళ్ళినప్పుడు జీలకర్ర, ధనియాలు కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ అయిపోతున్నాయి కదా. మనకు జీలకర్ర ఏమో బయట చాలా రేటు ఉండింది, దాని గురించి అయితే అప్పుడు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటే గొడవలు కదా అని తెచ్చాను అన్నమాట. అదండి, ఇంకా సరుకులు అయితే 2 అయిపోయినాయి. ఇలా తీసుకున్నాను. ఇంకా మిక్స్ అవుతే పట్టి ఇక చికెన్ ఫ్రై అయితే చేసుకుంటానండి.
నేను ఒక అరగంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఎక్కువసేపు అయితే పెట్టలేదు ఇదే చికెన్ని, ఎందుకంటే నాకు టైం సరిపోదండి. టైం వచ్చి చాలా టైం అయిపోయింది. అంటే సాయంత్రం దాకా వ్లాగ్ ఏం చేయాలో అనేది తెలియక ఇంకా నేను 2 పార్ట్ల కింద ఇదే తీసేస్తున్నాను అనమాట. అంటే బిర్యానీ రెడీ చేయడం దాకా ఒకటి, బిర్యానీ చేసి ఇంకా చికెన్ పెరుగు చట్నీ తీయడం 2వ పార్ట్ కింద అనమాట. ఎలా అయినా 2 వీడియోస్ అయితే రోజు పెట్టాలి అన్నది నా ఆశ. పెట్టాలి అని సుజాత గారు, మాలతి బంగారం కూడా అంటున్నారు. దాని గురించి అయితే 2 వీడియోలు పెట్టాలి కంపల్సరీ. మొత్తానికి నీట్. దాని గురించి అయితే బాగా రెడ్గా లేదు కారం, ఎందుకంటే ఒక 2 పీసులు బుడ్డోళ్ళు తిన్నా సరే ఆడకుండా ఉంటారని కారం తక్కువ వేసానండి. హాఫ్ ఫ్రై అయితే మనం దింపేసుకోవచ్చండి. ఇది నేను ఈరోజు అయితే కొంచెం కొత్త వెరైటీగా చేస్తున్నాను. చికెన్ ఫ్రై అనింది. మళ్ళీ ఇంకో గిన్నె అయితే రాత్రి ఇది గారెలు వేసాను అనమాట. గారెలు వేసిన దాని మీదే నేను ఇంకా ఆయిల్దే కదా అనేసి దీంట్లో చేసేస్తున్నాను. ఏం చేసినంటే ఫ్రైయే కదా అని. ఇందులో సరిపడా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉండింది, అందుకని ఇందులో కొంచెమే వేసాను అనమాట. ఇందులో అయితే నేను ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా 3 వేసి నీట్గా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని నీట్గా ఫ్రై అయిపోయినాయి కదండి 3 కూడాను. ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఆడించుకున్నాం కదా, అదైతే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో కూడా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు అండి వేసుకున్నాం మొత్తం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. మీకు తెలుసు నేను కొత్తిమీర కొంచెం ఎక్కువే వాడుకుంటాను. మీరు సరిపడినంత మీరు వేసుకోండి, నేను సరిపడగా వాడుకుంటాను అన్నమాట. ఇది కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత ఏం చేద్దాం చూద్దాం. కాలిపోతుంది ప్లేట్. ఇదైతే ఇంకా మంచిగా మత్తుగా ఇగిపోయింది కదా. ఇందులో పెట్టుకున్న చికెన్ అంతా మొత్తం ఇందులో వేసుకోవాలి. నేను తర్వాత ఊడ్చుకుంటాను, మీకు చూపించిన గురించి అయితే. ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి దింపేసుకుంటే మనకి కారం అంటే ఇంకా ఎర్రగా కనపడుద్ది. కారం అంటే సరిపడగానే ఉన్నాం వల్ల కారం అయితే పెద్ద ఎర్రగా కనిపించట్లేదు అనమాట. ఇది నేను చేసే చికెన్ ఒక 5 నిమిషాలు అయితే వేగనిద్దామండి. వేగనిచ్చిన తర్వాత మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఫ్రై రెడీ అయిపోతే ఇంకా ఈరోజు వంట అయితే పూర్తవుతుంది. ఇంకా సాయంత్రం ఆ పీసులతో ఏం చేస్తానో చూపిస్తానమాట. చూపిస్తే సెకండ్ వీడియో కింద ఇదైతే రిలీజ్ చేస్తానమాట. ఇది ఫ్రై ఎలా అయిందో కూడా మీకు చూపిస్తాను. నేను మీకు బిర్యానీ పెట్టి తినడంలో ఈ ఫ్రై ఎలా ఉందో మీకు టేస్ట్ కూడా చూసి చెప్తానండి. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అలా చేయొద్దు. ఫ్రై ఒక 1/2 కేజీ మాసం ఉందని ఫ్రై చేసాం. తినేసిండు నువ్వే. వెరైటీగా చేసాము ఆ చికెన్ ఫ్రై.
ఎందుకంటే బయట తెప్పించుకున్నా సరే బాగుంటుంది కదా, మనకి చికెన్ ఫ్రై అలవాటైనా అలా చేసుకోవచ్చు. బాగుంది కదా ఏంటి చెప్పు. లెగ్ పీసు జాయింట్ కోసం తెప్పించుకుంటున్నామండి బయట. రైస్ అది ఇది సేమ్ ఇంచుమించే ఉన్నాయి, కాకపోతే ఆ జాయింట్ కోసం కింద ఈసారి మనకి కోడిలో అది ఇది కావాల్సిన పాటలే కొట్టించున్నారా, డబ్బులు ఎక్కువైనా. అదే అవే అలాగే కావాలన్నప్పుడు మరి తప్పదు కదా. మనం బోల్ డబ్బులు కోసం బయట తెచ్చుకునే దానికన్నా మనకు టేస్ట్ వచ్చినప్పుడు అలా చేసుకోవడం మంచిది కదా. బయట ఫుడ్ కలర్స్ గట్రా వేసేస్తున్నారు కదా, తినకూడదు అంటున్నారు కదా కదమ్మా. మొత్తం ఫ్రై చేసాము, చాలా కలర్స్ ఎక్కువ. తిన్న తర్వాత కూడా చెయ్యంతా కలర్ఫుల్ గా అయిపోయి నెక్స్ట్ డే కూడా పోతలేదు. అదండి మా బిర్యానీ అయితే. మా బిర్యానీకి మా పిల్లలు పెట్టిన కామెంట్ అనమాట. ఏది మీదేనా? ఓకే ఓకే అండి. మామూలుగా తినటం అవుతుంది. నేను తిని చెప్తాను అన్నాను కదా, నేను తిని చెప్పడం కన్నా వాళ్ళతో తిని చెప్పడం బాగుంటుంది కదా అనేసి వాళ్ళని చెప్పమన్నాను అనమాట. ఈవినింగ్ బ్లాగ్ అవుతాయి. మా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మా బ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.